హలో ఎమిగోస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. సరదాగా మేము ఈరోజు రోడ్ సైడ్ అలా వెళ్తా ఉంటే గచ్చిబౌలిలో మాకు 9 పలావ్స్ అని ఒక రెస్టారెంట్ కనిపించింది. మల్టీ కజిన్ రెస్టారెంట్ అని. అసలు ఈ 9 పలావ్స్ ఏంటని క్యూరియాసిటీతో మేము పైకైతే వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ 9 పలావ్స్ తప్ప ఇంకేమీ ఉండవు అంటే ఈ మెయిన్ ఎంట్రన్స్లో కనిపించిన అంబియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. అండ్ ఓవరాల్గా అసలు రెస్టారెంట్ ఎలా ఉంటుందా అని చెప్పి చూపిద్దాం అనుకుంటే ఇది చాలా చిన్న రెస్టారెంట్, అంత పెద్ద రెస్టారెంట్ ఏం కాదు. ఒక 20 to 30 పీపుల్ వరకు అయితే ఈజీగా కూర్చోవచ్చు. అండ్ అంతకనే ఎక్కువ వస్తే గెట్ అవుట్. సరే మేము ఆర్డర్ ఇచ్చిన ఈ గ్యాప్లో అసలు రెస్టారెంట్లో ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అని చెప్పి నాకు ఒక చిన్న క్యూరియాసిటీ ఉందన్నమాట. సో ఎలా చేస్తారు ఏంటి అని అడిగితే వాళ్ళు ఓకే ఒక లోపలికి వచ్చి ఒక లుక్ వేయండి అన్నారు. సరే అని చెప్పి నేను ఈ గ్యాప్లో ఒకసారి అయితే కిచెన్ చూపిద్దాం అనుకున్నాను మీకు. అండ్ ఈ మాత్రం ఉందంటే పర్లేదు బాగానే మెయింటైన్ చేస్తున్నారు అనుకున్నాను. అండ్ మేమైతే ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ మా ముందే ప్రిపేర్ చేశారనమాట. నేను ఒకసారి ఆ ప్రిపరేషన్ చూసి షాక్ అయిపోయాను. అండ్ నేను ఎప్పుడు అనుకునేదాన్ని రెస్టారెంట్లో ఫుడ్ అండ్ ముందే ప్రిపేర్ చేసి ఉంచుతారు, మనం ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఒక 5 to 10 మినిట్స్లో వస్తుంది అనుకునేదాన్ని. బట్ అసలు నేను థింక్ చేసిన దానికి ఇక్కడ చూస్తున్న దానికి అసలు ఫుల్ ఆపోజిట్లో ఉంది. మనం రోడ్ సైడ్న నూడిల్స్ బండి దగ్గర చూస్తాం కదా, పొగలు వచ్చేసి ఇలా పైకి అని. సో అలా చికెన్ అండ్ మటన్ వీటన్నిటిని ఇలానే ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ. యాక్చువల్గా వీళ్ళు ఏంటి అంటే మనం ఆర్డర్ ఇచ్చిన దాని ప్రకారం వాళ్ళు ముందే ప్రీ కుక్ చేసుకున్న చికెన్ అండ్ మటన్ ఏదైతే ఆర్డర్ ఇస్తాం దానికి రిలేటెడ్ అన్నీ ముందే ప్రిపేర్ చేసుకుని ఉంటారంట. మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత 5 to 10 మినిట్స్లో ఇలా కుక్ అయితే చేసి మనకి ఆర్డర్ అయితే ఇచ్చేస్తారు. నేను ఈ కుకింగ్ చూసి షాక్ అయ్యాను. అసలు టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని భయపడిపోయాను కూడా అసలు. అండ్ చూసారా అసలు మీరు ఎప్పుడైనా ఇలా చూసారా? రెస్టారెంట్లో ఇలా చేస్తారని మీకు తెలుసా? అండ్ ఈ 9 పలావ్స్లో మనకి పలావ్ అనేది కామన్ అనమాట. పలావ్ ఎక్కడ ఏం చేంజ్ ఉండదు. సో ఇక్కడ ఈ పలావ్ని మనకి ఇలా బౌల్లో సర్వ్ చేసి ఇస్తారు. మనకి 9 పలావ్స్ అన్నీ వచ్చేటప్పటికి అండర్ 299లోనే ఉంటాయి. చూసారు కదా నా ఫేస్. నేను ఆ కుకింగ్ స్కిల్స్ చూసేసి నేను అసలు ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అనుకున్నాను. బట్ ఓవరాల్గా మనకి చూడటానికి అయితే చాలానే బాగుంది. చూసారు కదా మీరు కూడా. ఎలా ఉంది కమెంట్ చేయండి. అండ్ చూడటానికి అయితే చాలా బాగా అనిపించింది. సరే తిందాము అని అనుకున్నాము కానీ బట్ ఇక్కడ మనకి వడ్డిస్తాను నేను వెయిట్ చేస్తూ ఉంటే ఇలా ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ అంట, మనమే వడ్డించుకోవాలి. సో నేనే వడ్డిస్తున్నాను. నాకు పెట్టడం కూడా చాలా ఇష్టం అనుకోండి. అండ్ ఇక్కడ మనకు ఒక ఆఫర్ అయితే ఉంది. అండ్ జూలై 10th వరకు ఈ ఆఫర్ అప్లికేబుల్. ఎవరైతే 1000 అబో ఆర్డర్ చేస్తారో వాళ్ళకి 3000 వర్త్ గిఫ్ట్ అయితే ఇస్తారంట. అప్పుడు మాకు చెప్పినప్పుడు నేనేం చెప్పానంటే మాకు అంత అవసరం లేదులేండి, మళ్ళీ మేము 3000 కోసం ఇంత దూరం రావాలి, సో నాట్ ఇంట్రెస్టెడ్ అని. సో ఇక్కడ చికెన్ అయితే మేము ఆర్డర్ ఇచ్చేసింది ఆంధ్ర స్పెషల్ చికెన్ అని. సో చాలా అంటే చాలా బాగుందని మాత్రం అస్సలు చెప్పను, ఎందుకంటే ఓకే యావరేజ్గా ఉంది, పర్లేదు తినొచ్చు, బాగుంది. అండ్ నేను దీనికి 10కి 7 మార్క్స్ అయితే ఇస్తాను. అండ్ ముక్కు కూడా చాలా బాగా ఉడికింది, చాలా టెండర్గా ఉంది. ఓకే పర్లేదు అలా చేసినా కానీ ఇక్కడ చాలా ఫుడ్ అనేది క్వాలిటీ ఉంది. అండ్ పలావ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, కొంచెం గీ వేసినట్టున్నారు, బాగా అనిపించింది. అండ్ మటన్ కూడా ఇక్కడ మటనే చాలా బాగుంది కంపేర్ టు చికెన్. మటన్ చాలా అంటే చాలా బాగుంది. బేసిక్గా నేను ఎక్కడ మటన్ ఆర్డర్ ఇవ్వను, బట్ ఇక్కడ నేను మటన్ని వాళ్ళు చేస్తున్నప్పుడు చూశాను కాబట్టి ఓకే ఒరిజినల్ అనిపించింది. అండ్ బాగా కుక్ అయింది కూడా మటన్. యాక్చువల్లీ నాకు మటన్ చాలా అంటే చాలా ఇష్టం. ఇక్కడ మటన్ ప్రిఫర్ చేయాలి. అండ్ మటన్కి నేను 10కి 8 అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాక అండ్ నాకు ఎక్కడికి వెళ్ళినా ఈ సోడాలు అయితే ఈ మధ్య బాగా కనిపించేస్తున్నాయి. ఇది ఫ్యాంటమ్ అంట. ఇక్కడ కూడా నేను నా బల ప్రయోగాన్ని ప్రయోగించేసాను. అండ్ పర్లేదు నేను ఎప్పుడు గ్రీన్ కలర్ నార్మల్ సోడా అండ్ స్వీట్ సోడా చూసాను కానీ ఈ మధ్య అన్ని కలర్ సోడాలు కనిపిస్తున్నాయి. అండ్ డిన్నర్ ముగించుకొని మేము ఇంకా బయలుదేరుతున్నాం అనగా నాకైతే క్వాలిటీ వాళ్ళ ఐస్ క్రీమ్ అయితే కనిపించేసింది. ఇంకా ఆగుతామా, ఎన్ని తిన్నా కానీ ఐస్ క్రీమ్ చూడంగానే ఆ గ్యాప్ ఆటోమేటిక్గా వస్తుంది, నాకే కాదు అందరికీ అనుకుంటా. అండ్ క్వాలిటీ వాళ్ళ మ్యాంగో అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా అలా తినేసి సరదాగా వాక్ చేసాము కొంచెం సేపు తిన్నది అరగడానికి. సో మీరు కూడా ట్రై చేయండి ఇలా అప్పుడప్పుడు. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.